హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రులలో 5వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అవతరిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి. అలాంటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఎంతో రుచికరమైన దద్దోజనాన్ని ఈరోజు మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ దద్దోజనం అనేది ఉదయం చేసిన సాయంత్రం దాకా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అస్సలు పులవదనమాట. సో దానికోసం ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా బియ్యం అయితే తీసుకుంటున్నాను. రోజు వాడే నార్మల్ రైసే తీసుకున్నానండి. తర్వాత నీరు పోసి శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా బాగా కడిగి తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకోండి. అన్నం అనేది కాస్త మెత్తగా ఉంటేనే దద్దోజనం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది అనమాట. సో ఇలా 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బట్టర్ వేసుకోండి. బట్టర్ లేకపోతే నెయ్యి అయినా లేదా నూనె అయినా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ లో ఫ్లేమ్లోనే రానివ్వండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం చూసారా ఈ విధంగా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒక పెద్దగా ఉన్న గిన్నెలోకైనా ప్లేట్లోకైనా తీసుకోండి. ఇలా నేను వచ్చేసి ఒక పెద్దగా ఉన్న గిన్నెలోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారనిస్తున్నాను అనమాట. మరీ చల్లారని అవసరం లేదండి. కాస్త గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. తర్వాత బాగా కాచి వేడిగా ఉన్న పాలు అయితే తీసుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నం చల్లగా ఉంటే పాలు వేడిగా తీసుకోండి. అన్నం వేడిగా ఉంటే పాలు కాస్త గోరువెచ్చవైనా కాచినవైనా పర్వాలేదు. తర్వాత 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల దాకా పెరుగు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ నేను చాలా తక్కువగా వేసానండి. పాలు వేసాను కాబట్టి ఉప్పు తక్కువగా వేసాను. తర్వాత సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని కూడా సన్నగా తురిమి తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కనుక ఉప్పు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ మిరియాలు, అలాగే ఒక 20 దాకా జీడిపప్పు పలుకులు వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇంగువ కూడా వేసుకోవచ్చండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగువని స్కిప్ చేశాను అనమాట. సో ఈ జీడిపప్పు తాలింపు అన్నిటిని కూడా మంచిగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న దద్దోజనంలోకి ఈ తాలింపు అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మరీ నెయ్యి అంతా పట్టేలాగా కలపనవసరం లేదు. కాస్త లైట్గా కలిపామంటే సరిపోతుంది. ఇంతేనండి. కావాలనుకుంటే మీరు ఇక్కడ కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి కొత్తిమీర లేదండి. కొంచెం గార్నిష్ కోసం సన్నగా తరిగిన కరివేపాకును వేసాను అనమాట. అంతే. సో ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారి నైవేద్యానికి దద్దోజనం అనేది తయారైపోతుంది. మీరు ఇక్కడ కావాలనుకుంటే కొన్ని దానిమ్మ గింజలు ఇలా ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దేవి నవరాత్రుల్లో మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.